లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని తిరుపతి జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై డీఎస్ఓ రఘువీర్ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఆ రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం రావడంతో తిరుపతి నాయుడుపేట జాతీయ రహదారి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో 10 లక్షల రూపాయలు విలువ చేసే 500 బస్తాలు అధికారులు సీజ్ చేశారు. 250 క్వింటాల రేషన్ బియ్యం ఏఎంసీ గోడౌన్ కి తరలించి కేసు నమోదు చేశామన్నారు. ఈరోజు తెల్లవారుజామున ఇట్లా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించిన బియ్యం బ్లాక్ మార్కెట్లోకి ఒక లారీ ద్వారా డైవర్ట్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మేరకు నేను మా సిబ్బంది నాయుడుపేట హైవేలో ఒక లారీని ఆపి తనిఖీ చేయగా అందులో దాదాపుగా 250 క్వింటాళ్ళ పీడిఎస్ రైస్ బియ్యం అదేవిధంగా సంచులలో కనుగొనడం జరిగింది. అది దానిపైన డ్రైవర్ని అడిగితే నాకు తెలియదు, ఎవరో తెలియని వ్యక్తి నన్ను లారీ హైర్ చేసుకొని నేను తీసుకొని వెళ్ళమన్నాడు, నెల్లూరు జిల్లా వైపు తీసుకెళ్ళమన్నాడని చెప్పడం జరిగింది. అయితే దాని మీద అతని మీద లారీ డ్రైవర్ మీద ఈ రైస్ స్వాధీనం చేసుకొని కేసు పెట్టడం జరుగుతుంది. ఫర్దర్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ రిపోర్టు జాయింట్ కలెక్టర్ తిరుపతి వారికి సమర్పించడం జరుగుతుంది. ఈ స్టాక్స్ విలువ దాదాపుగా 10 లక్షల వరకు ఉండవచ్చు. 10 లక్షలు.